సీఎం వైఎస్ జగన్ అమలు చేయగలిగే హామీలే ఇచ్చారని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అన్నారు. నవరత్నాల ప్రకటనతో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిందన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ఈ మేనిఫెస్టో గురించి కూడా మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది మేనిఫెస్టో? నిజంగా మేనిఫెస్టో అంటే ప్రజల నమ్మదగినట్టుగా ఉండాలి, ప్రజలు విశ్వసించేటట్టుగా ఉండాలి. దానికి ప్రతిరూపం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగానే మరి 5 ఏళ్లలో మరి ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా 99% ఇచ్చిన హామీలు అమలు చేసి ఆచరణ సాధ్యం చేసి మరి ఈరోజు మళ్ళా ఎన్నికల్లోకి వెళుతున్నారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టో పాత మేనిఫెస్టోనే కొనసాగిస్తూ మరి దాన్ని కొన్ని స్కీమ్స్ని విస్తరింపజేయడం జరుగుతుంది. మరి 3,000 రూపాయల పెన్షన్ మరి ఈరోజు 3,500 రూపాయలకు పెంచుతున్నానని చెప్పి కూడా ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నిజంగా ఇది అవ్వాతాతలకు సంబంధించి మరి వికలాంగులకు మరి వితంతులకు సంబంధించిన చాలా శుభవార్త. మరి అదే కాకుండా మరి రైతులకు సంబంధించి రైతు భరోసాని కూడా మరి ఈరోజు గతంలో 2019లో 50,000 రూపాయలు 12,000 రూపాయలు చొప్పున మరి 50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికన్నా మిన్నగా 12,000 కాకుండా 13,500 రూపాయలు చొప్పున మరి 5 ఏళ్ళు మరి వాళ్లకు రైతులకు అందరికీ కూడా రైతు భరోసా అందించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది ప్రతి ఏటా 13,500 రూపాయలు కాకుండా ఈరోజు రైతు భరోసాని కూడా 16,000కు పెంచడం జరిగింది. మరి ఇది కూడా రైతు సోదరుల పాలిట శుభవార్త అని చెప్పి కూడా నేనైతే భావిస్తున్నాను. అమ్మఒడి 15,000 నుంచి ఈరోజు 17,000 రూపాయలకు పెంచడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎలా ఉండాలంటే ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేయాలి అని చెప్పి అలివి కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సాధ్యం కాని హామీలన్నీ కూడా చెప్పేసి మరి ప్రజలకు ముండి చేయి చూపడం కన్నా మరి ఈరోజు మనం ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా రేపు అది చేయాలి అనే ఆలోచనతో మరి మన ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టోని రూపొందించినట్టుగా నేనైతే భావిస్తున్నాను. చెప్పినవి చేసే విధంగానే మేనిఫెస్టోని అయితే రూపొందించారు. ఈ గడిచిన ఎన్నికల్లో కూడా నవరత్నాలు వైసీపీ విజయానికి భారీగా దోహదపడగా ఈసారి కూడా అదే విధంగానే దోహదపడుతుందని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.